హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను పచ్చి దోసకాయ పచ్చడి చేస్తున్నా. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే వీడియో మొత్తం చూస్తలేరు, మధ్యలోనే ఆపేస్తారు, వీడియో చూస్తలేరు. వీడియో మాత్రం మొత్తం చూడండి. పచ్చిమిరపకాయలు ఒకటి నూనెలో వేయించుకుంటా. మనం ఇది దోసకాయనేమో ఇది దోసకాయది తొక్క తీసేసి పచ్చివి రోడ్లో దంచి చూపిస్తుంది చూడండి. చాలా బాగుంటుంది పచ్చడి, హెల్త్ కూడా చాలా మంచిది. పచ్చి దోసకాయ మనం ఏంటంటే ఇది తింటే మనకు రక్తం కూడా పోస్తుందంట, చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొట్టు తీసేసి మిరపకాయలు వేయించుకొని చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు దోసకాయలు అయితే చిన్నగా ముక్కలు కోసేసుకున్నా. ఇగో చిన్న ముక్కలు ఇవి ఇట్లా చిన్న ముక్కలు కోసుకుంటే రోడ్లు మనకు దంచుకోవడానికి వస్తుంది. నేను గింజలు కూడా అన్నీ తీసేసిన, గింజలు తీసేసినాం. దీని మీద అంతా తొక్క ఉంటుంది కదా, పొట్టు మొత్తం తీసేసుకున్నా. అలాగే ఇవి ఏంటివి పచ్చిమిరపకాయలు, ఇవి పచ్చిమిరపకాయలు కొంచెం నూనెలో వేయించుకున్నా. అవి పచ్చివి దంచితే కొంచెం కసరు ఉంటుందని కొద్దిగా అయితే నూనెలో వేయించుకున్నా. తర్వాత ఒక చెంచంతా జీలకర్ర పోసిన, ఒక వెల్లిగడ్డ పొట్టు తీసుకొని వేసుకున్నా. ఇప్పుడు ఇవైతే మనం రోట్లో దంచుకుందాం. ఇప్పుడు ఇవైతే రోట్లో వేసేసుకుంటున్నా. జీలకర్ర కూడా, ఎల్లిగడ్డ ఇవన్నీ వేసేసుకుంటున్నాం. ఇలా రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి ఇవి మెత్తగా దంచుకోవాలి. ఇవి దంచుకున్న తర్వాత దోసకాయలు, తర్వాత ఇవి దంచి పక్కన పెట్టి దోసకాయలు వేసుకుందాం. తర్వాత ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి దంచి. దోసకాయ పచ్చడి మనకు పచ్చిది మంచిదన్నమాట. పచ్చి దోసకాయ తిన్నా కూడా రక్తం పోస్తుందంట. పచ్చి దోసకాయ కూడా తినవచ్చు అప్పుడప్పుడు, మంచిగా ఉంటుంది. ఈ దోసకాయ పచ్చిది కాబట్టి పచ్చడి కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది మొత్తం మెత్తగా అయిపోయింది, వేసుకోవాలి. ఇది ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుంటా. ఇది పక్కన పెట్టుకొని మనము దోసకాయలు వేసుకుందాం. వీళ్ళు ముక్కలు వేసేస్తున్నా. దోసకాయ ముక్కలు వేసుకుంటే అన్నీ కొంచెం గుప్పెడు వేసుకుంటే దంచుకోవాలి. ఇట్లా దంచుకోవాలి, అవి ఎగిరిపోతూ ఉన్నాయి. మెల్లమెల్లగా దంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా కచ్చపచ్చ బాగా దంచేసిన, ఇంకొంచెం మెత్తగా నూరుకుంటే పచ్చడి బాగుంటుంది. ఇవి పచ్చివి కదా, దీని టైం పడుతుంది, నూరుకుంటానికి టైం పడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పచ్చడి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పచ్చడి అయితే వేసేస్తున్నాం. వేసేసి ఇది కూడా నూనె వేసుకోవాలి, మొత్తం మిక్సీ వేసేసుకోవాలి. ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోవాలి. అయితే చింతపండు అయితే వేస్తున్నా నేను, కొద్దిగా అంత చింతపండు. ఎందుకంటే చింతపండు వేస్తే కొంచెం అదొక టేస్ట్ బాగుంటుంది, లేకుంటే కొంచెం అంత బాగుంటుంది. కొద్దిగా అయితే చింతపండు అయితే కంపల్సరీ వేసుకోవాలి. అయితే పచ్చడి ఎత్తేస్తున్నా. మొత్తం ఇంత అయిపోయింది, నూరేసిన. ఇప్పుడు పచ్చడి అయితే వేరే బాండీలో తీసుకుందాం. ఇప్పుడు వేరే బాండీలో పెట్టేస్తున్నాం. ఈ పచ్చడి ఎత్తేసి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. ఇది పెట్టుకున్నా. ఇప్పుడు మనం పోపుకి వేసుకుందాం. ఈ రోలు కూడా కడిగేసుకుందాం. రోలు మళ్ళీ ఎప్పుడు నూరుకోవడానికి పనికి వస్తుంది. రోలు కూడా కడిగేస్తున్నాం. రోలు కూడా శుభ్రంగా కడుక్కొని పోపు పెట్టేసుకున్నాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో నూనె పోసిన, నూనె కూడా కాగింది. ఇప్పుడు ఇలా నేను జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసిన. తర్వాత కొన్ని శనగపప్పు, మినప్పప్పు బాగుంటుందని వేస్తున్నది కూడా. కొంచెం అంతా కరివేపాకు వేస్తున్నా, కొద్దిగా అంతా ఇంగువ వేస్తున్నా. రెడీ అయిపోయింది పోపు. మనం ఆ పచ్చళ్ళు వేసేసుకుందాం. ఇక్కడ పెట్టిన ఇల్లు అయితే మనం పోపు వేసేసుకుందాం. నేనైతే ఇప్పుడు పోపు ఏదైతే పెట్టినామో అదంతా ఇల్లు వేసేస్తున్నా. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా దోసకాయ రోటి పచ్చడి, పచ్చి దోసకాయ రోటి పచ్చడి చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.